నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా నిరసింపక సాగెదా నీవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా నిరసింపక సాగెదా నీవెనుదిరుగా నీవెనుదిరుగా నిన్నే సేవింతును నిన్నే సేవింతును నిన్నే సేవింతును నీవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా నిరసింపక సాగెదా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా నిరసింపక సాగెదా నీవెనుదిరుగా ఏమంటున్నారు? నువ్వన్నా చావాలి లేదా వాడినన్నా అంటే చెప్పేశారు, చంపి పడేయాలి. వాడు మళ్ళీ బతకడానికి మీరు బాగా తగ్గించారమ్మా. రైట్. ఫస్ట్ పాయింట్, ఒకవేళ నువ్వు రిజెక్షన్ గుండా వెళుతున్నట్లయితే మొదటిగా నువ్వు చేయాల్సింది ఎవరైతే నిన్ను కాదు అని చెప్పి వెళ్ళిపోయారో వాళ్ళ నిర్ణయాన్ని అంగీకరించండి. ఎస్, హీ రిజెక్టెడ్ మీ, షీ రిజెక్టెడ్ మై లవ్. యాక్సెప్ట్ ఇట్. యు గాట్ టు యాక్సెప్ట్ యువర్ ఫ్రెండ్స్ డిసిషన్. అంతేగాని అతను తీసుకున్న నిర్ణయం మీద నీకు హక్కు లేదు. బికాస్ హీ హ్యాస్ ఎ ఫ్రీడమ్ టు టేక్ హిజ్ ఓన్ డిసిషన్స్ అండ్ యూ హ్యావ్ నో రైట్ to command or demand your desires over his decision. అర్థమవుతుందా? ఆ అమ్మాయి కావచ్చు, ఆ అబ్బాయి కావచ్చు, ఒక పాయింట్కి వచ్చిన తర్వాత నువ్వు నాకు అవసరం లేదు, నీతో నాకు అవసరం లేదు అన్నారు అనుకోండి, ఏం చేస్తావు? ఏం చేయగలవు? నువ్వు వద్దు మర్రో అని అంటూ ఉంటే ఏమిటి నువ్వు చేయగలిగింది? కాబట్టి చెప్తున్నా, ఫస్ట్ థింగ్, ఒకవేళ నీ ఫ్రెండ్ నేను రిజెక్ట్ చేస్తే మొదటిగా ఇట్ ఈస్ డిఫికల్ట్, అది చాలా కష్టం మీకు ఆ రిజెక్షన్ని యాక్సెప్ట్ చేయటం. కానీ యాక్సెప్ట్ ఇట్. ఫస్ట్ నువ్వు చేయాల్సింది ఏమిటంటే యాక్సెప్ట్ ఇట్. 2, డోంట్ ఫైట్ విత్ హిమ్, డోంట్ ట్రై టు ఫైండ్ ద రీజన్. ఎందుకని నన్ను కాదంటున్నావు అని చెప్పి రీజన్ కోసం అతని చుట్టూ కానీ ఆమె చుట్టూ కానీ తిరగమాకు. అతను
నిన్ను వద్దు అని చెప్పి వెళ్ళిపోయిన తర్వాత, నిన్ను రిజెక్ట్ చేసిన తర్వాత, ఎందుకు రిజెక్ట్ చేసావో కారణం చెప్పు అని చెప్పి అతను కూడా ఆమె కూడా, చూసారా, మనం కూర్చున్నప్పుడు దోమ ఉందనుకో, ఆ దోమ ఏం చేస్తే మనం కూడా తిరుగుతూ ఉంటుంది. అప్పుడు కూడా తిరుగుతా మీకు చిరాకు పుట్టిస్తూ ఉంటే ఆ దోమను మీరు ఏం చేస్తారు చెప్పండి, చంపి పడేస్తారు. అంతేనా? అంతే చేస్తారు సాధారణంగా. సో ఫస్ట్ థింగ్ యాక్సెప్ట్ చేయండి. సెకండ్ థింగ్, కారణం తెలుసుకోవాలని చెప్పి కూడా పడే ప్రయత్నము చేయకండి. 3, నన్ను నువ్వు కాదని చెప్పి వెళ్తావురా, నీ సంగతి విన్నారా? మీరు తక్కువ అంచనా వేస్తారు, వాళ్ళని వేయకండి. మీ సంగతి చూస్తానంటున్నారు వాళ్ళు. అర్థమైందా? 3వ విషయం ఏమిటంటే, నన్ను కాదని చెప్పి నువ్వు వెళ్ళావు కాబట్టి, నువ్వు నా సొంతం అనుకున్నాను, నువ్వు నా వాడివి అనుకున్నాను, నువ్వు నా దానివి అనుకున్నాను, ఇప్పుడు నువ్వు నాకు కాకుండా పోతూ మరొకడికి వెళ్తున్నావు కాబట్టి నీ సంగతి నేను చూస్తా. పగబట్టకండి. వాడి పనికి మాలిన ప్రేమ కంటే నీ జీవితము చాలా 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 విలువైంది. నిన్ను కాదనుకొని నువ్వు వద్దనుకొని వెళ్ళిపోయిన వాడికంటే నీ జీవితం చాలా విలువైంది. సో మొదటగా వద్దు కాదు అని చెప్పి వెళ్ళిపోయిన వాడి నిర్ణయాన్ని అంగీకరించండి. రెండోదిగా, ఎందుకు కాదన్నాడు, ఎందుకు వద్దన్నాడు అని చెప్పేసి రీజన్స్ కోసం వాడు కూడా తిరగకండి, ఆమె కూడా తిరగకండి. 3వదిగా, నన్ను కాదన్నాడు కాబట్టి వాడి సంగతి చూస్తాను అని చెప్పి ఏదో విధంగా హాని చేసే ప్రయత్నము చేయకండి. 4వదిగా, మీరు చేయగలిగింది ఏదైనా ఉంది అని అంటే, అతడు నిన్ను కాదనుకున్నందుకు, ఆమె నిన్ను కాదనుకున్నందుకు జీవితాంతం బాధపడే ఉన్నతమైన స్థితికి మీరు చేరండి.